గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ ఐషాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సభ్యులందరికీ స్వాగతం. తిరిగి ఇంకా ముచ్చట ఏందిరా అంటే మస్తు ఉన్నది. కానీ నాకు నా లైఫ్ లో జరిగిన ఒక సంఘటన చెప్తాం. నాకు ఓ రోజు ఏమైందంటే మస్తు ఆకలి అవుతుంది నిజంగా. ఇది కూకట్పల్లిలో ఉన్న అప్పుడు సిచ్యువేషన్ తెలియదు కానీ ఊరు ఇంకా గుర్తుంది. కూకట్పల్లిలో ఉన్న ఫుల్ ఆకలి వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. పైసలు లేవు, పర్సుల ఫోన్లో లేవు, పైసలు లేవు, ఎండ్ల లేవు పైసలు. ఫుల్ ఆకలి వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నిలబడ్డా. మనసులో అనుకున్న ఆకలిస్తుంది, ఏం చేయాలరా అనేసి పక్కన ఎవరో ఒక అతను బండి మీద అప్పుడే దిగి ఏదో ఫోన్ మాట్లాడుతుండు. కొంచెం మంచోళ్ళ అనిపించిండు గురువు చూస్తే. పోనీ అన్నని అడిగేద్దాం, డబ్బులు కాదు అన్న ప్లీజ్ ఆకలిస్తుంది, ఒక మీల్ ఉంటే పెట్టించగలవా అని చెప్పేసి ఇలా అడగడం అంటే మనసు చంపుకోవడమే. కానీ తప్పదు పరిస్థితుల్లో. మస్తు ఆకలిస్తుంది అసలు. చూడండి రా బాబు, మన ఆకలి ఎన్ని తప్పలైనా చేపిస్తుంది. అర్థమైంది? ఆకలిని ఎవ్వడు తట్టుకోలేడు. అలా ఆకలి వేసినప్పుడు తినడానికి కూడా డబ్బులు లేవు చూడు. అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు నేను ఎలాంటి పొజిషన్ లో ఉన్నా అని చెప్పేసి. గైస్ నేను చెప్పేది ఒకటే, స్టోరీ మళ్ళీ చెప్తా. ఇప్పుడు అన్న ఏమైంది పోయాడు, అన్న ఇట్లా సంగతి అంటే అక్కడ రాఘవేంద్ర ఒక హోటల్ ఉంది, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంది. అస్సలు అన్న షాక్ అయింది తెలుసు. అవునా తమ్ముడు అరే అని చెప్పేసి కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి ఫుల్ మీల్స్ పెట్టించి, అన్న ఇట్లా సంగతి కొంచెం అన్ఫార్చునేట్ గా డబ్బులు లేవు, ఇట్లా అడగాల్సి వచ్చింది, ఏమనుకోకంటే. అసలు అన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మీల్స్ పెట్టించి 200 డబ్బులు కూడా ఇచ్చిండు. అసలు పేరేంటో అడగలేదు. ఇంకా గుర్తుంది ఆ సంఘటన మాత్రం. ఇది గురు, నేను నా దగ్గర లేనప్పుడు నాకు రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన. అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు జనాలు అని చెప్పేసి. సో గైస్ నేను కూడా అలాంటి వాళ్ళని ఛానల్ పెద్దగా నాకు చాలా మందికి అలా హెల్ప్ చేయాలి. అసలు అది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ సంఘటన. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి కానీ అది బాగా గుర్తుంది. ఎందుకంటే ఆకలి గురు, అసలు ఆకలి అంటే అసలు తమ్మి నాలాంటి సిచ్యువేషన్, నాలాంటి వరస్ట్ లైఫ్ లో మీరు ఉండకూడదు అనేది నా ఆలోచన ఎప్పటికి కూడా. ఓకేనా? మీరందరూ బాగుపడాలి తమ్మి, మంచిగా ఉండాలి, సేఫ్ సైడ్ ఉండాలి, మంచి పెద్ద పెద్ద జాబులు చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మీరు ఒకరికి ఇచ్చే పొజిషన్ లో ఉండాలి తమ్ముడు. ఇదే నేను కోరుకునేది వచ్చే యంగ్స్టర్స్ కి. ఈ వీడియో తింటే ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్ బాయ్ బాయ్. జై హింద్ ఫ్రెండ్స్, జన గణ మన. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్ 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 బాయ్.